పరువు హత్య. కాలం మారినా పరిస్థితులు మారినా మనిషి మారడు, మారలేడు అనేది మరొక ఉదాహరణ ఇటీవల చోటు చేసుకుంది. ఒకవైపు ఇష్టం లేని పెళ్లి చేసుకొని భర్తను భార్య, భార్యను భర్త చంపేసుకుంటుంటే, ఇంకోవైపు ఇష్టంతో ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న జంటను కన్న తల్లిదండ్రులే చంపేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన పరువు హత్య తెలుగు రాష్ట్రాల్ని మరోసారి భయపెట్టింది. మనిషి రాక్షసుడు అనే దానికి ఉదాహరణ ఈ సంఘటన నిలిచింది. మరి పూర్తి వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేటలో పరువు హత్య కలకలం రేపింది. కులాంతర వివాహం చేసుకున్న ఒక యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమర్చారు. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేటలోని మామిళ్లగూడకు చెందిన వండ్లకొండ కృష్ణ 32 సంవత్సరాల వయసు. పిల్లల మర్రికి చెందిన నవీన్ స్నేహితుడు. నవీన్ ఇంటికి తరచూ కృష్ణ వచ్చిపోతూ ఉండేవారు. ఇక ఈ క్రమంలో నవీన్ సోదరి భార్గవితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. విషయం తెలిసిన భార్గవి కుటుంబ సభ్యులు కృష్ణతో వివాహానికి ఒప్పుకోలేదు. ఓ కానిస్టేబుల్తో వివాహం చేసేందుకు ప్రయత్నించగా భార్గవి గత ఏడాది ఆగస్టులో ఇంట్లో నుంచి వెళ్లిపోయి నగరికల్లో కృష్ణను పెళ్లి చేసుకుంది. కృష్ణ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ భార్యతో సూర్యాపేటలో ఉంటున్నారు. ఇంటికి వచ్చేయాలని భార్గవిపై సోదరులు తరచూ ఒత్తిడి తెచ్చేవారు. ఆమె తిరిగి వెళ్ళకపోవడంతో కృష్ణపై కక్ష పెంచుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం కృష్ణకు మహేష్ అనే ఫ్రెండ్ కాల్ చేయడంతో ఫోన్ భార్యకిచ్చి బయటకు వెళ్లాడు. అదే రోజు రాత్రి కృష్ణ హత్యకు గురయ్యారు. అతడి డెడ్ బాడీని పోలీసులు పిల్లల మర్రి సమీపంలో గుర్తించారు. మృతుడి మెడకు ఉరివేసి చంపిన ఆనవాళ్లు ఉన్నాయన్నారు. ఒంటి మీద గాయాలున్నట్లుగా పోలీసులు గుర్తించారు. కాగా కులాంతర వివాహం ఇష్టం లేక కృష్ణను తన పుట్టింటి వారే హత్య చేశారని భార్గవి ఆరోపించింది. హత్య చేసిన వారిని పట్టుకొని శిక్షించాలని డిమాండ్ చేసింది. భార్గవి తండ్రి సైదులు, సోదరులు వంశీ, నవీన్ కృష్ణ స్నేహితుడు భైరవేష్ పై పోలీసులు SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం 4 పరారీలో ఉండగా వీరి కోసం పోలీసులు 2 బృందాలుగా గాలిస్తున్నారు. మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించి కృష్ణ స్వగ్రామం తుంగతుర్తి మండలం అన్నారానికి తరలించారు. కృష్ణను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మాల మహానాడు, దళిత సంఘాల నాయకులు సూర్యాపేట జనరల్ హాస్పిటల్ వద్ద ఆందోళనకు దిగారు. మృతుడి కుటుంబానికి కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక పిల్లల మర్రిలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాట్లు చేశారు అధికారులు.